హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. ఎంప్లాయీ పే పర్టికులర్స్ అంటే మీరు మీ కన్సర్న్ ఆఫీస్ నుంచి పే స్లిప్ తీసుకుంటారు. సెంట్రల్గా పేరుండి మొత్తం అఫీషియల్గా ఉన్నట్టు ఉంటుంది. అందులో ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఉంటాయి. అది మీ శాలరీ పడిన ఒక 3-4-5 డేస్ తర్వాత కానీ రాదు. సో అలా కాకుండా ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్లోనే, ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్లోనే మన మొబైల్ ద్వారానే మన పే స్లిప్ సంబంధించి డీటెయిల్స్ చూసుకోగలమా, అంటే నెట్ అమౌంట్ ఎంత వస్తుంది, అలానే మీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, డిడక్షన్స్ ఎంత ఉన్నాయి, ఈ విధంగా సో చూసుకోవచ్చా అంటే ఎస్ చూసుకోవచ్చు. చాలా ఈజీగా నేను చెప్పే ఈ ప్రాసెస్ ద్వారా అయితే. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చూసుకోవచ్చు మన డీటెయిల్స్, పే డీటెయిల్స్ని మొబైల్ ద్వారా ఎవ్రీ మంత్ అనేది. సో మీ ఫోన్లో డిఫాల్ట్గా అందరికీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. సో ఈ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో CFMS అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా cfms.ap.gov.in వెబ్సైట్ వస్తుంది. సో క్లిక్ చేస్తే మొబైల్ ద్వారా మీరు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఈ విధంగా మనకి పేజ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ మనకి కావాల్సిందల్లా CFMS నంబర్ అనమాట, కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎంప్లాయీ పేకి సంబంధించి, పే డీటెయిల్స్ సంబంధించి ప్రతి ప్రాసెస్ ఈ CFMS నంబర్ ఆధారంగానే జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఎంప్లాయీకి ఇండివిజువల్గా సెపరేట్ CFMS ఐడి అనేది ఉంటుంది. ఎర్లియర్ DTO కోడ్ అనేది ఉండేది, డిస్ట్రిక్ట్ ట్రెజరీ కోడ్ అనేది, దాని బదులు ఇదనమాట. సో మీరు ఆ DTO కోడ్ సాయంతో ఈ CFMS నంబర్ని తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ ఎంప్లాయీ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ ఎంప్లాయీ సర్వీసెస్ పై క్లిక్ చేస్తే నో యువర్ CFMS ఐడి, లాగిన్ ఐడి అనమాట. సో క్లిక్ చేస్తే దానిపైన మీకు నెక్స్ట్ ఈ విధమైన పేజ్ వస్తుంది. ఇక్కడ మీ ఓల్డ్ HRMS ఐడి ఎంటర్ చేయమని అంటుంది. HRMS అన్న DTO కోడ్ అన్న ఒకటే. సో ఆ DTO కోడ్ని ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా మీరు మీ DTO కోడ్ ఇచ్చి సెర్చ్ చేస్తే సో CFMS లాగిన్ ఐడి చూపిస్తుంది. సో ఈ 8 అంకెల CFMS లాగిన్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోనే మనం అన్నీ కూడా సో ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు బిఫోర్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్లోకి వచ్చేస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్పెండిచర్ లింక్స్ అంటే సిటిజన్ సర్వీసెస్లో ఉంటుందన్నమాట. దీనిపై మీరు క్లిక్ చేసినట్లయితే మరలా మనకు ఆప్షన్స్ వస్తే బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్. సో దీనిపై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఒక పేజ్ వస్తుంది, బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ అని. మొబైల్లో కాబట్టి ఇలా చూపిస్తుంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే కన్వీనియంట్గా ఉండడం గురించి ఈ 3 డాట్స్ పై, రైట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. అంటే మనకి మొత్తం స్క్రీన్ అంతా కనబడుతుంది, అది డెస్క్టాప్ సైట్. సో ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బెనిఫిషియరీ కోడ్ అని ఉంది కదా, బెనిఫిషియరీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. 2 ఉంటాయి, బిల్ నెంబరు, బెనిఫిషియరీ కోడ్ అని. బెనిఫిషియరీ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ కోడ్ ఇవ్వాలి, అంటే మీ CFMS ఐడి అనమాట. సో ఆ విధంగా మీ CFMS ఐడి యాజ్ బెనిఫిషియరీ కోడ్గా ఇచ్చి మంత్ అండ్ ఇయర్ కూడా ఇవ్వాలి. మీ పే పర్టికులర్స్ ఏ ఇయర్లో కావాలనుకుంటున్నారు, ఏ మంత్లో కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. సో దాని కొరకు ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. యాక్చువల్గా అక్టోబర్ 2 ఇవాళ మనము పే డీటెయిల్స్ ఏ మంత్ కావాలనుకుంటాం, సెప్టెంబర్ కావాలనుకుంటాం. కానీ ఇక్కడ మీరు సెప్టెంబర్ సెలెక్ట్ చేయకూడదు. సో అక్టోబర్ సెలెక్ట్ చేస్తేనే లేటెస్ట్ అంటే సెప్టెంబర్ పే డీటెయిల్సే కనబడతాయి అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఇది గమనించాలి. అక్టోబర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిస్ప్లేపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి క్రింద చూడండి, బిల్ నెంబర్, వెండర్, పెయిడ్ డేట్, DDO కోడ్, DDO డిస్క్రిప్షన్ అంటే మీ హెడ్ ఆఫీస్ ఎవరు అనేది. సో అలా అమౌంట్ ఎంత, మీ నెట్ అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అది ఇక్కడ మనకి చూపించుతుంది. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, అంటే ఎర్నింగ్స్ డిడక్షన్స్ కావాలని అనుకున్నాం కదా, ఈ బిల్ నెంబర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంప్లాయీస్ సంబంధించి సో ఆ బిల్ నెంబర్లో ఎంతమంది ఎంప్లాయీస్కి పేమెంట్ చేశారనేది వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో ఇలా క్రింద మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మరలా మీరు సో కన్వీనియంట్గా ఉండడం గురించి ఇది మొబైల్ మోడ్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ 3 డాట్స్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లోనే పెట్టుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఆ ఎర్నింగ్స్ డిడక్షన్స్ చూసుకోవడానికి. ఇక్కడ మీ CFMS అంటే ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ మోర్ అని ఉంటుంది, 50 మందికి చూపించింది. ఇంకా 1646లో 50 మంది పోతే ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో మీరు మోర్పై క్లిక్ చేసినప్పుడల్లా సో మనకి నెక్స్ట్ కొత్తగా ఉన్న వాళ్ళ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి.
సో ఇక్కడ మీ CFMS నెంబర్ ఎక్కడ ఉందో దానిపై మనం ఆ నెంబర్పై క్లిక్ చేసి పే పర్టికులర్కి సంబంధించి ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ అమౌంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం అనమాట. అప్పటి వరకు మీరు ఈ క్రింద మోర్పై సో క్లిక్ చేయడమే, మీ CFMS నెంబర్ తాలూకా డీటెయిల్స్ వచ్చేంత వరకు కూడా. సో ఇలా మీ CFMS నెంబర్ వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్ CFMS నెంబర్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఎంప్లాయీ ఎర్నింగ్ అండ్ డిడక్షన్స్ అని చెప్పి చూపించింది చూడండి. జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్ అయింది, GPF, APJలో మీ బేసిక్ పే ఎంత, సో ప్రొఫెషనల్ ట్యాక్స్, HRA, AHRA, GIS, కిట్ మెయింటెనెన్స్, రిస్క్ అలవెన్స్, సిటీ కంపల్సరీ అలవెన్స్, సైకిల్ అలవెన్స్, సో వాటికి సంబంధించి అమౌంట్ అంతా కూడా ఇలా రైట్ సైడ్ మనకి చూపించడం జరుగుతుంది. ఎర్నింగ్స్ ఏమొచ్చినాయి, డిడక్షన్స్ ఏమొచ్చినాయి. సో ఎర్నింగ్స్ సంబంధించి మనము ఈ అమౌంట్ తినగా చూసుకుంటే బేసిక్ పే, HRA, AHRA, రిస్క్ అలవెన్స్ ఇవన్నీ ఎర్నింగ్స్ ఉంటాయి ప్రతి పే స్లిప్లో. డిడక్షన్స్ సంబంధించి చూడండి ఇక్కడ CPS అమౌంట్, అలానే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మనము చూసుకోవచ్చు. సో అలానే నెట్ అమౌంట్ ఈ క్రింద ఉంటుంది చూడండి, నెట్ అమౌంట్. సో ఇక్కడ బ్లూలో హైలైట్ అయింది కదా ఇది. సో దీన్ని మనము ప్రింట్ తీసుకోవచ్చు అంటే ఎస్, ప్రింట్ తీసుకోవచ్చు. అందుకే నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయండి అని అన్నాను. ఎలా అంటే ఈ రైట్ సైడ్ 3 డాట్స్పై క్లిక్ చేస్తే షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ షేర్పై క్లిక్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ క్రింద చూడండి, ఈ రైట్ సైడ్ బాటంలో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆ ప్రింట్పై క్లిక్ చేసినట్లయితే ఏదైతే మనకు పేజ్ కనబడిందో ఆ పేజ్ని ఇలా PDF రూపంలో మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ PDFపై డైరెక్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫైల్ మేనేజర్లో ఈ పే పర్టికులర్కి సంబంధించి PDF సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ పే పర్టికులర్ సంబంధించి ఎర్నింగ్స్, డిడక్షన్స్ సో ముందుగానే అంటే ఎవ్రీ మంత్ 1 or 2 తేదీల్లో చూసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.